నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. మన్యంలో తగ్గిన గంజాయి సాగు, ఈగల్ పోలీసుల చర్యలతో సత్ఫలితాలు. శ్రీశైలం ప్రాజెక్టుకు మరింత పెరిగిన వరద, 880 అడుగులకు చేరిన నీటి మట్టం. నేడు నెల్లూరులో వీఆర్సీ మోడల్ స్కూల్ ప్రారంభోత్సవం, పేద విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యాభ్యాసం. పహల్గాం ఉగ్రదాడిని ఖండించిన బ్రిక్స్ దేశాలు, ఉమ్మడి పోరు అవసరమని మోదీ సూచన. టెక్సాస్లో 82కు చేరిన వరద మృతుల సంఖ్య, గ్వాడలుపే నది ఉప్పొంగి లోతట్టు ప్రాంతాలు జలమయం. రాష్ట్రంలో గంజాయి సాగును నిర్మూలిస్తామని ప్రతిజ్ఞ చేసిన ప్రభుత్వం ఆ మేరకు ఫలితాలను సాధించింది. ఈగల్ వ్యవస్థను ఏర్పాటు చేసి కేవలం ఏడాది పాలనలోనే గంజాయి సాగును రూపుమాపింది. అల్లూరి నడిచిన నేలలో స్థానిక గిరిజనుల సాయంతో గంజాయి గుర్తులను తుడిచిపెట్టింది. మన్యంలోని సాగుదారులకు అవగాహన కల్పించి వారు ఉద్యాన పంటలు సాగు చేసేలా తోడ్పాటును అందించింది. ఏడాది క్రితం వరకు ఎక్కడ గంజాయి పట్టుకున్నా ఆ మూలాలు ఆంధ్రప్రదేశ్లోనే ఉండేవి. పట్టుబడిన వారిని ప్రశ్నిస్తే విశాఖ మన్యం నుంచి తీసుకొచ్చామని చెప్పేవాళ్లు. అప్పట్లో ఈ విషయాన్ని పదే పదే ఏపీ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినా ఫలితం ఉండేది కాదు. కొన్ని నెలలుగా మాత్రం ఏపీ నుంచి తమ రాష్ట్రానికి గంజాయి రావడం ఆగిపోయిందని, పట్టుబడుతున్న వారిని విచారిస్తుంటే ఒడిశా నుంచి తీసుకొచ్చామని చెబుతున్నారని ఇటీవల జరిగిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో సమావేశంలో తమిళనాడు యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ అధికారులు చెప్పారు. అంతేకాదు ఎన్సీబీ సమావేశాల్లో గతంలో ఏపీని రెడ్ జోన్ లో చూపించేవారు. ఇప్పుడు ఆ జాబితా నుంచి తొలగించారు. ఒక్క ఏడాదిలో కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పు ఫలితమిది. గత వైసీపీ పాలనలో గంజాయి సాగు, రవాణా మూల కేంద్రంగా పేరు మోసిన విశాఖ మన్యం ఇప్పుడు కూటమి ప్రభుత్వ చర్యల ఫలితంగా ఆ మచ్చను పూర్తిగా తొలగించుకుంటోంది. ఈ ప్రాంతంలో ఏడాది కిందటి వరకు 11,000 ఎకరాల్లో జరిగిన గంజాయి సాగు ఇప్పుడు పూర్తిగా ఆగిపోయింది. గతేడాది జూలై, ఆగస్టు నెలల్లో సాగు జరుగుతున్న ప్రాంతాలు, గ్రామాలన్నింటినీ క్షేత్రస్థాయిలో సాంకేతికంగా గుర్తించి ఆ మొక్కల్ని ఈగల్, పోలీసు, ఇతర ప్రభుత్వ విభాగాలు కలిసి ధ్వంసం చేశాయి. ఆ తర్వాత మళ్లీ అక్కడ సాగు చేయకుండా కఠిన చర్యలు చేపట్టాయి. విశాఖ మన్యంలో ఏటా 2 సీజన్లలో గంజాయి వేసేవారు. జూలై, ఆగస్టు నెలల్లో విత్తనాలు చల్లితే డిసెంబరు, జనవరి నెలల్లో పంట చేతికొచ్చేది. మళ్లీ డిసెంబరు, జనవరి నెలల్లో వేస్తే జూన్, జూలైల్లో కోతకొచ్చేది. 2 సీజన్లలో కలిపి ఎకరాకు సగటున 2,000 కిలోలపైనే దిగుబడి వచ్చేది. మన్యంలో 1 కిలో గంజాయి కనీస ధర 5,000 రూపాయలు. సుమారు 11,000 ఎకరాల్లో సాగయ్యేది. ఆ లెక్కన ఏటా 11,000 కోట్ల విలువైన సరుకు మార్కెట్లోకి వెళ్లేది. మన్యం నుంచి నగరాల్లోకి చేరాక దాని విలువ అనేక రెట్లు పెరిగేది. గతేడాది జూలై, ఆగస్టులోనే మొక్కలన్నీ ధ్వంసం చేసేయడం, డిసెంబరు, జనవరి నెలల్లో సాగు కాకుండా చూడటంతో పూర్తిగా ఉత్పత్తి నిలిచిపోయింది. గతేడాదిలాగానే ఈ జూలై, ఆగస్టు నెలల్లో కూడా సాగు లేకుండా చేసేలా ఈగల్ చర్యలు చేపట్టింది. ఇలా మూలంలోనే ఈ సరఫరా చైన్ కు అడ్డుకట్ట వేయగలిగారు. విశాఖ మన్యంలోని చింతపల్లి, జి మాడుగుల, కొయ్యూరు, పాడేరు, జీకే వీధి, ముంచింగిపుట్టు, పెదబయలు మండలాల పరిధిలోని 375 గ్రామాలు గంజాయి సాగుకు హాట్ స్పాట్లుగా ఉండేవి. గంజాయి సాగు చేస్తున్న రైతులందరినీ గుర్తించి వారికి అధికారులు కౌన్సిలింగ్ ఇచ్చారు. 10,256 మంది రైతులకు ఉద్యాన పంటలకు సంబంధించిన మొక్కల్ని అందించి అటువైపు మళ్లించారు. నెల్లూరులో అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందించిన వీఆర్సీ మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ను మంత్రి నారా లోకేష్ నేడు ప్రారంభించనున్నారు. పాఠశాల ప్రారంభోత్సవం తర్వాత ప్రత్యేక సభ ఏర్పాటు చేశారు. కుమార్తె శరణితో కలిసి మంత్రి నారాయణ ఏర్పాట్లను పరిశీలన చేశారు. పొరపాట్లు జరగకుండా చూడాలని అధికారులకు మంత్రి సూచించారు. విద్యార్థులు, తల్లిదండ్రులతో మంత్రి లోకేష్ ముచ్చటించనున్నారు. అనంతరం అనిల్ గార్డెన్లో జరగనున్న కార్యకర్తల సమావేశంలో నారా లోకేష్ పాల్గొంటారు. ముందు ప్రజలకు మాట ఇచ్చాను, నెల్లూరు ప్రజలకి ఈ స్కూల్ని ప్రభుత్వ రంగాన్ని రీఓపెన్ చేస్తామని. విద్యాశాఖ మంత్రి గారు వెంటనే ఈ స్కూల్ పర్మిషన్ ఇచ్చారు. టీచింగ్ స్టాఫ్ని కూడా అపాయింట్ చేశారు. ఈ స్కూల్ని ఎన్సీసీ వాళ్ళని కూడా సపోర్ట్ తీసుకుని వాళ్ళిద్దరిని కలిసి P4 ప్రోగ్రాంలో వాళ్ళిద్దరిని కలిసి చేయమన్నా
చాలా 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 చక్కగా చేశారు. ఇంటర్నేషనల్ స్కూల్కి ఏ స్కూల్కి తక్కువ కాకుండా చక్కటి ప్లే గ్రౌండ్ అన్ని అరేంజ్ చేశారు. అడ్మిషన్ సంబంధించి దాదాపు 5,000 మంది అప్లై చేశారు. ఒకే రోజు 1,050 మందికి అడ్మిషన్ పూర్తి చేశారు. అది కూడా పేదలు నిరుపేదలకి. నెల్లూరులో ఉన్న అన్ని స్కూల్స్ని ఖచ్చితంగా ఈ రాబోయే 4 ఏళ్లలో ఇదే స్టాండర్డ్లో తీర్చిదిద్దాం. రాత్రి నెల్లూరు చేరుకున్న మంత్రి లోకేష్ కి అడుగడుగునా ఘన స్వాగతం లభించింది. నాయుడుపేట, గూడూరు, నెల్లూరు వద్ద కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వాగతం పలికారు. శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం మరింత పెరిగింది. జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి 1,98,556 క్యూసెక్కులు శ్రీశైలం జలాశయంలోకి వచ్చి చేరుతోంది. శ్రీశైలం నుంచి అవుట్ఫ్లో 59,239 క్యూసెక్కులుగా ఉంది. ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్కులు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 23,924 క్యూసెక్కులు విద్యుత్ ఉత్పత్తి ద్వారా నాగార్జున సాగర్ కు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 880.40 అడుగులకు చేరింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 190.33 టీఎంసీలకు చేరింది. అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో వరద బీభత్సం కొనసాగుతోంది. ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 82కు చేరింది. ఒక కేర్ కౌంటీలోని గ్వాడలూపే నది సమీపంలో 68 మంది మృతి చెందారు. మృతుల్లో 21 మంది చిన్నారులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. వరదల్లో మరో 28 మంది బాలికలు గల్లంతు కాగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గ్వాడలూపే నది ఉప్పొంగడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. తీరంలో ఉన్న శిక్షణా శిబిరాన్ని వరద ముంచెత్తింది. గల్లంతైన వారి కోసం గాలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. తీర ప్రాంతంలోని అనేక ఇళ్లు నేట మునిగాయి. పలు వాహనాలు కొట్టుకుపోయాయి. వరదల్లో చిక్కుకున్న దాదాపు 850 మందిని రక్షించినట్లు అధికారులు వెల్లడించారు. అంతర్జాతీయ సంస్థల ద్వంద్వ ప్రమాణాలకు దక్షిణార్ధగోళం బాధితురాలని ప్రధాని నరేంద్ర మోదీ బ్రిక్స్ సదస్సులో పేర్కొన్నారు. భద్రతా మండలి, WTO వంటి కీలక సంస్థలను ప్రస్తుత అవసరాలకు తగ్గట్టుగా సత్వరం సంస్కరించాల్సిన ఆవశ్యకతను మరోసారి గుర్తు చేశారు. పహల్గాం దాడిని బ్రిక్స్ దేశాలు ముక్త కంఠంతో ఖండించాయి. అంతర్జాతీయ సంస్థల ద్వంద్వ వైఖరి కారణంగా దక్షిణార్ధగోళంలోని దేశాలకు అన్యాయం జరుగుతోందని ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. బ్రెజిల్లోని రియో డి జనీరో నగరంలో ఆదివారం ప్రారంభమైన బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్న ప్రధాని 20వ శతాబ్దంలో ఏర్పాటైన అంతర్జాతీయ సంస్థల్లో ప్రపంచ జనాభాలోని 3/2 మందికి సముచిత స్థానం లభించలేదన్నారు. గ్లోబల్ సౌత్ దేశాలకు తగిన ప్రాతినిధ్యం లేని ఆ సంస్థలో సిమ్ కార్డు ఉన్న నెట్వర్క్ లేని మొబైల్ ఫోన్ వంటివని ప్రధాని పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణకు ఆర్థిక సహాయం, సుస్థిరాభివృద్ది, సాంకేతికత లభ్యత వంటి అంశాల్లో ఆయా దేశాలకు కంటితుడుపు చర్యలు తప్ప ఒరిగిందేవీ లేదన్నారు. నేటి ప్రపంచానికి సమ్మిళిత వ్యవస్థలు అవసరమని ప్రధాని స్పష్టం చేశారు. విధాన రూపకల్పనలో దక్షిణార్ధగోళంలోని దేశాల సవాళ్లకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. అంతర్జాతీయ సంస్థల్లో సమగ్ర సంస్కరణలతోనే అది సాధ్యమవుతుందని ప్రధాని మోదీ మరోసారి స్పష్టం చేశారు. ప్రతి వారం అభివృద్ది చెందుతున్న కృత్రిమ మేధయుగంలో 80 ఏళ్లలో ఒక్కసారి కూడా అంతర్జాతీయ సంస్థలు అప్డేట్ కాకపోవడం ఆమోదయోగ్యం కాదన్నారు. 21వ శతాబ్దపు సాఫ్ట్వేర్ ను 20వ శతాబ్దపు టైప్ రైటర్లతో నడపలేమని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. స్వలాభాన్ని చూడకుండా యావత్ మానవాళి అభివృద్ది కోసం పనిచేయడం భారత్ ఎల్లప్పుడూ బాధ్యతగా భావించిందన్నారు. శాంతి భద్రతలపై జరిపిన ప్రత్యేక సమావేశంలో మాట్లాడిన మోదీ పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని భారత ఆత్మ, గుర్తింపు, గౌరవంపై ప్రత్యక్ష దాడిగా అభివర్ణించారు. ఉగ్రవాదంపై ఉమ్మడి పోరాటం అవసరమని ప్రధాని పిలుపునిచ్చారు. ఉగ్రవాదులపై ఆంక్షలు విధించేందుకు సంకోచించకూడదని సూచించారు. అనంతరం పహల్గాం దాడిని బ్రిక్స్ దేశాలు తీవ్రస్థాయిలో ఖండించాయి. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరు ప్రస్తావించకుండా సుంకాల పెంపును, ఇరాన్పై దాడిని బ్రిక్ దేశాలు ఖండించాయి. తోతాపురి మామిడి రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో ఇప్పటి వరకు 3,08,261 మెట్రిక్ టన్నుల మేర మామిడిని ట్రేడర్లు, ప్రాసెసింగ్ యూనిట్లు రైతుల నుంచి కొనుగోలు చేశాయి. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రాసెసింగ్ యూనిట్లు, పల్ప్ పరిశ్రమలు సామర్థ్యం మేరకు మామిడిని కొనుగోలు చేస్తున్నాయి.
అధిక దిగుబడులతో సరైన ధర రాక ఆందోళనలో ఉన్న మామిడి రైతులకు కూటమి ప్రభుత్వం చేపడుతున్న చర్యలు ఊరటనిస్తున్నాయి. చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల పరిధిలోని కలెక్టరేట్లలో కమాండ్ కంట్రోల్ సెంటర్లు ఏర్పాటు చేసి మామిడి కొనుగోళ్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు రోజువారీ సమీక్ష చేస్తున్నారు. చిత్తూరు జిల్లాలో 1.65 లక్షల మెట్రిక్ టన్నులు, తిరుపతి జిల్లాలో 45,000 మెట్రిక్ టన్నులు, అన్నమయ్య జిల్లాలో 16,400 మెట్రిక్ టన్నుల మేర మామిడి కొనుగోళ్లు జరిగాయి. ర్యాంపులు, మండీల ద్వారా మరో 81,000 మెట్రిక్ టన్నుల మామిడి ఇతర రాష్ట్రాలకు విక్రయించారు. మొత్తం 50,922 మంది రైతుల నుంచి మామిడి కొనుగోలు జరిగినట్లు అధికారులు వెల్లడించారు. 3 జిల్లా కలెక్టరేట్లలోనూ కమాండ్ కంట్రోల్ కేంద్రాలు ఏర్పాటు చేసి ఈ మామిడి కొనుగోళ్లను రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తోంది. మొత్తంగా ఈ సీజన్లో 3,75,000 మెట్రిక్ టన్నుల మేర దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. ఇటీవలే కుప్పంలో మామిడి రైతులు, పరిశ్రమలు, ప్రాసెసింగ్ యూనిట్ల ప్రతినిధులతో సీఎం సమావేశం నిర్వహించారు. రైతుల నుంచి యూనిట్ సామర్థ్యం మేరకు మామిడికాయలు కొనుగోలు చేసి వారిని ఆదుకోవాలని ప్రాసెసింగ్ యూనిట్లు, ట్రేడర్లు, పల్ప్ పరిశ్రమల యాజమాన్యాలకు దిశానిర్దేశం చేశారు. రైతులకు అదనంగా కిలోకు 4 రూపాయల మద్దతు ధరను ఇచ్చి ప్రభుత్వం ఆదుకుంటోంది. ప్రాసెసింగ్ యూనిట్లు, ట్రేడర్లు కేజీకి 8 రూపాయలు చెల్లించి కొనుగోలు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మొత్తంగా రైతులకు కేజీ మామిడికి 12 రూపాయల ధర లభించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. పల్ప్ పరిశ్రమల వద్ద గతేడాది మిగిలిపోయిన ఉత్పత్తిని విక్రయించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పార్లే ఆగ్రో, కోకోకోలా, పెప్సీ తదితర సంస్థలు రైతుల నుంచి మామిడిని కొనుగోలు చేసేలా ప్రభుత్వం ఆదేశించింది. మార్కెట్ ఇంటర్వెన్షన్ పథకం ద్వారా మామిడి రైతును ఆదుకునేందుకు వీలుగా కేంద్రం 130 కోట్లను విడుదల చేయాలని గతంలోనే లేఖ రాసింది. బిడ్డకు జన్మనివ్వటం తల్లికి పునర్జన్మ లాంటిది. కొందరు ముహూర్త బలం కోసం, మరికొందరు పురిటి నొప్పులు ఎక్కువసేపు పడలేకపోతున్నారంటూ సిజేరియన్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. కొన్ని సందర్భాల్లో వైద్యులు అందుబాటులో ఉండక ఆపరేషన్ సంఖ్య పెరుగుతుంది. 100కి 10 నుంచి 15% సిజేరియన్స్ మించకూడదని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతుంటే రాష్ట్రంలో ఈ సంఖ్య 50% మించిపోయింది. దీంతో వైద్యులకు శిక్షణనివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. పూర్వకాలంలో నొప్పులు పడే ప్రసవాలు జరిగేవి. పెద్దలు, కుటుంబ సభ్యులు పురుడు సమయంలో వెంట ఉండి ధైర్యం చెప్పేవాళ్లు. కాలం మారింది. ఇప్పుడైతే నొప్పులు పడితే బిడ్డ ఏమైపోతుందోనన్న భయంతో శస్త్రచికిత్సల ప్రసవాల వైపు మొగ్గు చూపుతున్నారు. నొప్పులు రాకుండానే ఆసుపత్రుల్లో చేరి సి-సెక్షన్ డెలివరీలు చేయించుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. తల్లులకు నొప్పి తెలియకుండా మత్తిచ్చి శస్త్రచికిత్సల ద్వారా ప్రసవాలు చేస్తున్న కేసులు ఎక్కువవుతున్నాయి. రాష్ట్రంలో ఈ ఏడాది ఏప్రిల్ నుంచి మే వరకు గణాంకాలు పరిశీలిస్తే మొత్తం ప్రసవాల్లో 53% పైగా సిజేరియన్లు జరిగాయి. ప్రభుత్వ వైద్యశాలల్లో 39.93% సి-సెక్షన్ డెలివరీలు జరిగితే ప్రైవేటు వైద్యశాలల్లో ఆ తీవ్రత 63.85%గా ఉంది. మాకు ఈ టైంలో బేబీ డెలివరీ అయిపోవాలి, అలాంటివి కాకుండా ఏ టైంలో బిడ్డ పుట్టినా హెల్దీగా ఉండాలి అని మనం వాళ్ళకి ధైర్యం ఇవ్వాలి. కాన్స్టెంట్ గా వాళ్ళని ఎంకరేజ్ చేస్తుండాలి. అలాంటప్పుడు ఫస్ట్ టైం మదర్స్ లో సిజేరియన్ సెక్షన్ రేట్ తగ్గించడం చాలా ఈజీ. పెయిన్ ఎంత ఉంది అని మనం డిసైడ్ చేయాలి. కొంచెం పెయిన్కే పెయిన్ అనుకుని తొందరగా అడ్మిట్ చేసేసుకుంటే అక్కడ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒకవేళ తల్లికి బీపీ లేదు, షుగర్ లేదు, బేబీ గ్రోత్ బాగుంది, మదర్కి బేబీకి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేనప్పుడు కొంచెం అన్నెసెసరీ అడ్మిషన్స్ అవాయిడ్ చేయాలి. గర్భం దాల్చగానే పనులు చెయ్యొద్దు, ప్రయాణాలు వద్దంటూ ఒకే చోట కూర్చొని విశ్రాంతి తీసుకోమని చాలా మంది చెప్తుంటారు. పూర్వకాలంలో అన్ని పనులు చేసుకుంటే సాధారణ ప్రసవాల్లో ఎలాంటి సమస్య ఉండదని వైద్య నిపుణులు చెప్తున్నారు. తొలిసారి సిజేరియన్ డెలివరీ చేస్తే రెండోసారి శస్త్రచికిత్స తప్పనిసరిగా మారే అవకాశాలే అధికంగా ఉంటాయి. సాధారణ ప్రసవాలు తల్లి బిడ్డకు మేలన్న విషయంపై అవగాహన పెంచాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇక్కడ ఉన్న డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు వెళ్ళి వాళ్ళ డిస్ట్రిక్ట్స్లో ట్రైన్ చేసి వాళ్ళ టీం అందరినీ ఎడ్యుకేట్ చేస్తే సో దట్ ఆల్ ద టీమ్ ప్రిపేర్ అయ్యి ఉంటారు సిజేరియన్ సెక్షన్ రేట్స్ అనేది తగ్గించడానికి. దాని గురించనే ఈ కొన్ని మ్యానిక్యూన్స్ ఉన్నాయి, వ్యాక్యూమ్ కప్స్ ఉన్నాయి, ఫోర్సెప్స్ ఇవి ఉన్నాయి. సో వాళ్ళందరూ హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ చేసుకొని అక్కడ వాళ్ళ సెంటర్స్కి వెళ్ళి అదే థింగ్ వాళ్ళ టీంకి టీచ్ చేస్తారు. సహజ ప్రసవానికి ఫోర్సెప్స్, వాక్యూమ్ పద్ధతులు ఉంటాయి. వీటిని వినియోగిస్తే మంచి ఫలితాలు సాధించే అవకాశాలు ఉన్నాయని వైద్యులు చెప్తున్నారు. ప్రస్తుత కార్పొరేట్ స్థాయి వైద్యం గర్భిణులు ఎక్కువసేపు నొప్పులు భరించలేరనే భయంతో ఈ పద్ధతుల్ని చాలా ప్రాంతాల్లో వైద్యులు వినియోగించడం లేదు. అందుకే వారి కోసం ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామని వైద్యాధికారులు చెప్తున్నారు.
మన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సెకండరీ హాస్పిటల్స్, టెరిషరీ హాస్పిటల్కి సంబంధించిన డాక్టర్స్కి అందరికీ కూడా ట్రైనింగ్ ఇస్తారు. దీని మూలంగా సిజేరియన్ సెక్షన్ తగ్గించాలని ప్రభుత్వ ముఖ్య ఉద్దేశము. పబ్లిక్ హాస్పిటల్లో 50 to 60% సిజేరియన్ సెక్షన్ జరుగుతున్నాయి. సో ఈ నార్మల్ డెలివరీస్ని పెంపొందించాలి అంటే 60 to 40 చేయాలని మా ఉద్దేశం. వైద్యశాలల్లో ఎంసీహెచ్ బృందాలు అందుబాటులో లేక సహజ ప్రసవాల శాతం తగ్గుతోంది. శిశు వైద్య నిపుణులు, ప్రసూతి వైద్య నిపుణులు, మత్తుమందు వైద్యుల కొరత ఉంది. నిపుణులు లేక అక్కడి సిబ్బంది రిస్క్ తీసుకోలేక కేసుల్ని ఇతర ఆసుపత్రులకు రిఫర్ చేస్తున్నారు. ఫోర్సెప్స్, వాక్యూమ్ డెలివరీల ప్రక్రియపై నైపుణ్యం లేకపోవడం సమస్యగా మారుతోంది. కడుపు కోసి బిడ్డను బయటకు తీసే క్రమంలో రక్తస్రావం, ఇన్ఫెక్షన్లు, అలర్జీలు, శక్తి సన్నగిల్లడం లాంటి సమస్యలొస్తాయని చెబుతున్నారు. డైలటేషన్ వచ్చింది కానీ డెలివరీ అవట్లేదు. ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు సెక్షన్ కన్నా ఈ మెథడ్స్లో చేయడం వల్ల వాళ్ళకి హాఫ్ అన్ అవర్లో డెలివరీ కూడా చేయగలుగుతాము, అలాగే సెక్షన్ అవాయిడ్ చేయగలుగుతాము. కొన్నిసార్లు గర్భసంచి తీసేయాల్సిన పరిస్థితులు ఎదురవుతాయని, బిడ్డల్లోనూ శ్వాసకోశ, స్థూలత్వం లాంటి దీర్ఘకాలిక సమస్యలకు ఆస్కారం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. సిజేరియన్ల శాతం తగ్గించేందుకు నేషనల్ హెల్త్ మిషన్, యూనిసెఫ్ ఆధ్వర్యంలో వైద్యులకు శిక్షణా తరగతులు ఏర్పాటు చేసి నిపుణులతో డెమో రూపంలో శిక్షణ ఇచ్చారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా భవిష్యత్తులో నార్మల్ డెలివరీల సంఖ్య పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. చైనాలో అధికార మార్పిడి ప్రచారానికి మరింత ఊతమిచ్చేలా చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ చర్యలు తీసుకుంటున్నారు. 12 ఏళ్లలో తొలిసారి తన అధికారాల్లో కొన్నిటిని చైనా కమ్యూనిస్టు పార్టీ విభాగాలకు అప్పగించేందుకు కసరత్తు మొదలుపెట్టారు. ఈ మేరకు పార్టీ విభాగాల పనితీరు మెరుగుపరిచేందుకు పొలిటికల్ బ్యూరో నూతన నిబంధనలపై దృష్టి పెట్టింది. వయోభారం కారణంగా చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ తప్పుకుంటారన్న ప్రచారానికి మరింత బలం చేకూరుతోంది. చైనాలో అత్యంత శక్తివంతమైన అధికార కమ్యూనిస్టు పార్టీ కీలక శాఖలకు ఆయన అధికారం అప్పగించడం ప్రారంభించారు. జిన్పింగ్ తన 12 ఏళ్ల పాలనలో అధికార పార్టీ విభాగాలకు అధికారాలు బదలాయింపు చేపట్టడం ఇదే తొలిసారి. అధికార బదిలీకి లేదంటే పదవీ విరమణకు జిన్పింగ్ సన్నాహాలు చేయడంలో ఇదో భాగమని విశ్లేషకులు భావిస్తున్నారు. అధికార కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనాకు చెందిన 24 మంది సభ్యుల పొలిటికల్ బ్యూరో జూన్ 30న సమావేశమై పార్టీ రాజ్యాంగ పనితీరుపై నూతన నిబంధనలపై సమీక్షించినట్లు అధికార జిన్హువా వార్తా సంస్థ తెలిపింది. ఆ సమావేశానికి స్వయంగా చైనా అధ్యక్షుడు జిన్పింగ్ నేతృత్వం వహించారు. నూతన నిబంధనలు, సిపిసి సెంట్రల్ కమిటీ తీసుకునే నిర్ణయాలు ఆలోచనాత్మకంగా అన్ని సంస్థలతో సమన్వయంగా ఉండాలని ఈ సందర్భంగా జిన్పింగ్ నొక్కి చెప్పారని సమాచారం. తద్వారా ఆయా సంస్థలు మరింత ప్రభావవంతమైన నాయకత్వం, కీలకమైన అంశాల్లో సమన్వయం, ప్రణాళికలపై బాగా దృష్టి పెట్టేలా ఉండాలని ఆదేశించారని జిన్హువా వార్తా సంస్థ వివరించింది. పొలిటికల్ బ్యూరో సమావేశం అధికార బదలాయింపునకు సంకేతమని భావిస్తున్నారు. కొన్ని నెలలుగా అధికార కమ్యూనిస్టు పార్టీలో అధికారంపై అంతర్గతంగా వివాదం నడుస్తోందని విదేశాల్లో ఉంటున్న ప్రభుత్వ వ్యతిరేక చైనా జాతీయులు చెబుతున్నారు. పొలిటికల్ బ్యూరో సమావేశం జిన్పింగ్ పదవీ విరమణకు జరుగుతున్న సన్నాహమేనని పేరు చెప్పేందుకు ఇష్టపడని చైనా రాజకీయ విశ్లేషకుడు ఒకరు చెప్పారు. అధికార బదిలీకి కీలక సమయం కాబట్టే కమ్యూనిస్టు పార్టీలో కీలక విభాగాలకు నిబంధనలు ఖరారు చేస్తున్నట్లు హాంకాంగ్కు చెందిన సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ పత్రిక ఒక నిపుణుడి మాటలను ఉద్దేశిస్తూ కథనం ప్రచురించింది. అతిపెద్ద అంశాలపై కొన్ని అధికారాలను కొన్ని పార్టీ విభాగాలకు కట్టబెట్టే ప్రయత్నాల్లో జిన్పింగ్ ఉన్నట్లు మరికొందరు నిపుణులు వివరిస్తున్నారు. అయితే కొన్ని అధికారాలను బదలాయించడం అంటే రోజువారీ కార్యకలాపాలపై జిన్పింగ్ పెద్దగా దృష్టి పెట్టరని కాదని నిపుణులు చెబుతున్నారు. తన ప్రణాళికల్లో ఉన్న ప్రాధాన్యతలను కింది స్థాయిలో ఉండే అధికారులు కూడా నిర్వహిస్తున్నారో తెలుసుకోవడానికి పై స్థాయిలో నిఘా పెట్టడం కూడా అధికారాలు పంచడం వెనుక ఉద్దేశం కావచ్చని విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఈ కారణాలతోనే తొలిసారి బ్రిక్స్ సదస్సుకు జిన్పింగ్ వెళ్లలేదని సమాచారం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ల యుద్ధం ప్రకటించి $440 బిలియన్ బీజింగ్ ఎగుమతులపై సుంకాలు విధించిన సమయంలోనే తన అధికారాలను జిన్పింగ్ పంచుతూ ఉండడం ప్రాధాన్యతను సంతరించుకుంది. టారిఫ్ల యుద్ధం, ఇళ్ల మార్కెట్ పడిపోవడం వంటి కారణాలతో చైనా ఆర్థిక వ్యవస్థకు ప్రతికూల పవనాలు వీస్తున్నాయి. ఆర్థిక వ్యవస్థ నిరంతరాయంగా మందగిస్తోంది. జీరో కోవిడ్ పాలసీలో భాగంగా నగరాలను మూసివేయడం వంటి విధానాలు విఫలమవడం కూడా ఈ పరిస్థితికి కారణమని సమాచారం. జీరో కోవిడ్ పాలసీ వల్ల పరిశ్రమలు మూతపడి తీవ్ర స్థాయిలో వ్యాపారాలకు ఆటంకం కలిగింది. ఈ ప్రతికూలతను అధిగమించే ఉద్దేశం కూడా జిన్పింగ్లో ఉన్నట్లు తెలుస్తోంది.
2012లో చైనా కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా జిన్పింగ్ ఎంపికైంది మొదలు చైనాలో అధికార కేంద్రాలైన పార్టీ అధ్యక్ష కార్యాలయం, సెంట్రల్ మిలిటరీ కమిషన్పై ఆయన ఎంతో పట్టు సాధించారు. అదే బలంతో అవినీతి వ్యతిరేక చర్యలతో లక్షలాది మంది ఉద్యోగులను శిక్షించారు. అనేక మంది సైనిక ఉన్నతాధికారులను తొలగించారు. అదే పట్టుతో రాజ్యాంగ చట్టాలను మార్చి 3వ పర్యాయం సిపిసి ప్రధాన కార్యదర్శిగా దేశ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అంతకుముందు ఉన్న అధ్యక్షులందరూ 5 ఏళ్ల చొప్పున 2 సార్లు పనిచేసి పదవీ విరమణ చేయగా మావో జెడాంగ్ అంతటి నేతగా చెప్పుకుంటూ జిన్పింగ్ 3వసారి అధ్యక్ష పదవిని చేపట్టారు. 3వ పర్యాయం పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఆయన పదవీకాలం 2027తో ముగుస్తుంది. ఈలోపే జిన్పింగ్ పదవీ విరమణ చేయడమో లేక అధికారాన్ని బదలాయించడమో తేలిపోతుందని నిపుణులు భావిస్తున్నారు.